హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీ టీత్ అనేవి కలర్ మారుతున్నాం మీరు గమనించారా రీసెంట్ టైమ్స్లో? లేదంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉండడం గమనించారా? వాటికి ఉన్న రీజన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? కరెక్ట్ వీడియోని చూస్తున్నారు. ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. మెయిన్గా మన పళ్ళు అనేవి రంగు మారడానికి ఒక 6 రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ 6 రీజన్స్ ఏంటి అనేవి తెలుసుకోండి. వీటిల్లో చాలా మందికి ఒక త్రీ రీజన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలియవు. సో వీడియో ఎండ్ వరకు చూసేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్ వల్ల, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు లేదా డ్రింక్స్ లాంటివి వాళ్ళు, అది ఏదైనా టీ కాఫీ అవ్వచ్చు, లేదంటే కనుక స్టిక్కీ ఫుడ్స్ అవ్వచ్చు, కలర్డ్ ఫుడ్స్ అవ్వచ్చు, మనం తినే స్వీట్స్లో కానీ వీటి వల్ల ఏవైతే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పంటి పైన ఉన్న ఎనామిల్ పొరని బాగా మనకి ఏమంటారు దాన్ని రంగు తీసుకొని మనం ఉన్న పళ్ళు రంగు మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఫుడ్ అండ్ బెవరేజెస్తో పాటు మనకి ఏవైతే మనం కలర్ డ్రింక్స్ తాగుతాం, అంటే అవి కూడా బెవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు ఈ టీ కాఫీ డైలీ తీసుకునేవి కూడా మీకున్న ఏదైతే ఆ కలర్ని ఏదైతే మారుస్తాయో చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తాయి. సెకండ్ వన్ వచ్చేసి పూర్ బ్రషింగ్ టెక్నిక్. ఎందుకంటే మనం పళ్ళు సరిగ్గా తోమకపోయినా కూడా పంటి మీద మనం గార పట్టి దాని మీద లేదా చిన్న పాకుడు లాంటిది పట్టి, అంటే దాని ప్లాక్ అంటాం, దానివల్ల కూడా మనకు పన్ను రంగు మారే ఛాన్స్లు చాలా వరకు ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, థర్డ్ వన్ వచ్చి సిగరెట్స్ అండ్ టొబాకో కూడా. అంటే మనం ఏదన్నా పాన్ కానీ, గుట్కా కానీ, లేదా కైని కానీ, ఇలాంటి జర్దా ఇలాంటి ఏవి నవ్వినా సరే మనకి పళ్ళు అనేవి రంగు మారుతాయి. సో చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాము. మెయిన్గా ఏంటంటే డైలీ వేజ్ హార్డ్ వర్కర్స్ కానీ, కొంతమంది లేదా స్ట్రెస్ ఉన్న బిజినెస్ పర్సన్స్ కానీ కామన్గా వాళ్ళు ఏదో ఒకటి చూ చేస్తా అంటే నవ్వులుతూ ఉంటే కానీ వాళ్ళకి ఇది ఉండదు. ఎట్ ద సేమ్ టైం సిగరెట్స్ కూడా మెయిన్గా యూత్ అనే చాలా త్వరగా స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య సిగరెట్స్ అనేవి. దానివల్ల మీకు పళ్ళు స్టెయిన్ అవ్వడమే కాదు, లంగ్స్ కూడా చాలా వరకు దెబ్బతింటాయి. దాని మీద మెన్షన్ చేస్తున్నా మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఎట్ ద సేమ్ టైం మీకు ఆ స్మోకింగ్ అనేది లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ టొబాకో ప్రొడక్ట్స్ కానీ మీకు పోను ఇంక్రీజ్ అవుతుంది తప్పితే అది కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మన పంటి రంగు మారడం అనేది మన ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా మనకి లోపల ఉన్న డెంటిన్ పొర యొక్క దాని యొక్క లైట్నింగ్ ఏదైతే ఉందో పైన ఎనామిల్ పొర అరిగిపోవడం వల్ల మనకి దానివల్ల కూడా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది వంశపారిపరంగా కూడా మనకి కొన్ని పళ్ళు రంగు మారడం అనేది చూస్తూ ఉంటాము. వీటితో పాటు ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం మెయిన్గా మెడికేషన్స్ వాడడం. సో ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైనా మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నా అది వాళ్ళ పిల్లలకి సర్టెన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్, లైక్ ఎగ్జాంపుల్ మనం టెట్రాసైక్లిన్ అని చెప్పుకుంటాం. ఆ టెట్రాసైక్లిన్ అనేది తీసుకుంటే పుట్టే పిల్లలకి పుట్టడమే ఎల్లో కలర్ టీత్తో పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం లాస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6th పాయింట్ వచ్చి మౌత్ వాష్ అనేది మిస్యూజ్ చేయడం. మౌత్ వాష్ అనేది మనం డైలీ వాడాల్సినవి, అన్ని రకాల మౌత్ వాష్లు డైలీ యూసేజ్కి పనికిరావు. కొన్ని ఆన్ ప్రిస్క్రిప్షన్ మనం యూజ్ చేస్తే ఎంతవరకు నెసెసిటీ ఉన్నదో దాని వరకే వాడి మిగతా టైంలో మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఇన్ని మామూలుగా ఉండే కామన్గా మన దేనివల్ల అయితే అవుతుంది చెప్పారు కదా, దానికి ఉన్న రెమెడీస్ ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ స్టెయినింగ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం. సో రంగులు మనకి ఏవైతే ఇంపాక్ట్ చూపిస్తాయో ఆ రంగు వచ్చే ఫుడ్స్ని అవాయిడ్ చేయడం. ఎట్ ద సేమ్ టైం మనం టొబాకో అనేది, స్మోకింగ్ అనేది స్టాప్ చేయడం. తర్వాత బ్రషింగ్ అనేది ప్రాపర్ వేలో చేయడం. అండ్ ఎవ్రీ 6 monthsకి ఎప్పుడు చెప్పేదే డాక్టర్ని విజిట్ చేయడం. సో ఎవ్రీ 6 months డెంటిస్ట్ విజిట్ చేయడం వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వచ్చి ఒకవేళ వైట్నింగ్ ఏమైనా చేసుకోవాల్సిన ఉన్నాయా, లేదంటే వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకోవాల్సిన ప్రిస్క్రిప్షన్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అవాయిడ్ చేయాలి. సో ఇంకా మీరు పలానా కలర్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేదంటే బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం వల్లే మీరు టీత్ కలర్ చేంజ్ అవుతున్నాయని అనుకుంటున్నారా? కేవలం అవే అయితే కనుక ఇంకా వాటిని అలా బ్లేమ్ చేసుకోకండి. ఈ 6 రీజన్స్ ఏవైతే మనం చెప్పామో అవే మెయిన్ మనకి పళ్ళు రంగు మారడానికి అనేది ఉండేది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ సచ్ దట్ మీకు మరింత మందికి రీచ్ అయ్యి మీ నియర్ అండ్ డియర్ వన్స్ కూడా ఈ అవేర్నెస్ అనేది మా ద్వారా మీరు క్రియేట్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.